ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన లక్ష్మీ కుమారి గారు చీరాల నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా దివ్య ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ సార్. నా పేరు లక్ష్మీ కుమార్ అండి. నేను ముందుగా నా పరిచయం నేను చేసుకుంటున్నా. ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రాకముందు ఉన్నామా మనము ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, ఏ రోజు ఇవేనా, ఈ పనులు చేసుకోవడం ఇవేనా అని చెప్పి ఆలోచిస్తూ ఉండేదాన్ని అనమాట. అయితే పొద్దుగుట్ల పటాలు తుడుచుకొని బొట్లు పెట్టుకోవడం, దీపారాధన చేసుకోవడం, స్తోత్రాలు అవి చదువుకోవడం, బాబా బుక్స్ చదువుకోవడం అవన్నీ కూడా చేస్తూ ఉండేదాన్ని. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాకు ఇక్కడ ఈ చీరాల చుట్టుపక్కల ఊళ్ళలో ధ్యానం చెప్పిన మాస్టర్ గారు వచ్చారు, శ్రీనివాసరావు గారని. ఆయన వచ్చి ధ్యానం చెప్తున్నాము రండి మా కాలనీలో అంటే వెళ్ళాము. అక్కడ వెళ్తే అక్కడ ఏదో అందరూ ధ్యానం చేస్తూ ఉన్నారు. అంటే ధ్యానం అంటే అప్పుడు తెలీదు. ఏదో అనుభవాలు అడుగుతున్నారు సారు అని ఇంకా అక్కడికి వెళ్ళి ఆ ధ్యానం చేసుకొని వచ్చేసాను. తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా సారొచ్చి మా ఇంటి దగ్గర సాయిబాబా గుడిలో ధ్యానం మండలం పెడుతున్నాము రాండి అని చెప్పి పిలిచారు. సరే వెళ్ళేదాన్ని. ఒకరోజు వెళ్ళేదాన్ని, మళ్ళా ఒక 10 రోజులు మానేసేదాన్ని. అంటే మన కర్మలన్నీ తీరితేనే మనం దీనిలోకి వస్తాము. 3 పిల్లలు, మాకు షాపు, ఇంట్లో బిజీగా ఉంటుంది. మళ్ళా మధ్యాహ్నం భోజనాలయ్యేసరికి 2:30, 2:45 అలా అవుతుంది. మధ్యాహ్నం నిద్ర మానేసి వెళ్ళాలి. కానీ ఏదో తెలుసుకోవాలి అన్నీ అని చెప్పి లోపల మనకి ఉన్నది గదా! వెళ్ళలేకపోయాను. మళ్ళా 1 ఇయర్ అయ్యాక అనిత గారు బాబా గుడిలో ధ్యానం నేర్చుకొని తను ఇక్కడ వేరే గుడున్నది మాకు దగ్గరలో, బ్రహ్మంగారి గుడి ఉంటే అక్కడ మండల ధ్యానం ప్రారంభించారు. అక్కడికి రోజు వెళ్ళగలిగాననమాట. నాకు బాగా మైగ్రేన్ ప్రాబ్లమ్ ఉండేది. ఎండకి, వానకి ఇవి కూడా తట్టుకోలేకపోయేదాన్ననమాట. బయటికి వెళ్ళలేక అలా వీక్‌గా ఉండేదాన్ని. సరే వెళ్ళాను. ఒక 1 వీక్ వెళ్ళి వస్తుంటే ఇంకా ఆ రోజు వచ్చేదాన్ని, తలనొప్పొచ్చేది బాగా. టాబ్లెట్ వేసుకునేదాన్ని. వారం రోజులు మా పాప "ఎందుకమ్మా వెళ్తున్నావు, టాబ్లెట్ యేసుకుంటున్నావు, వెళ్ళకుండా ఉండొచ్చు కదా" అనేది. లేదమ్మా నేను అన్నీ తెలుసుకోవాలి, వెళ్తాను అని చెప్పాననమాట. అదే మనము ఆగిపోతే మనం అక్కడితోటే ఆగిపోతాం. ముందుకనేది వెళ్ళలేము మనము. ఆ వారం రోజులయ్యాక ఇంకా నొప్పి అనేది రాలేదనమాట. అలా ఒక 1 మంత్ అయ్యాక మేడంకి ఫీవరొచ్చి రాలేను నేను, ఎవరైనా చెప్పేవాళ్ళుంటే క్లాస్ చెప్పండి అన్నారు. సరే నేను బుక్ చదివి క్లాస్ చెప్తున్నాననమాట. చెప్తాను అని చెప్పి. చెప్తుంటే ఇంటి దగ్గర వాళ్ళందరూ ఏమన్నారంటే, "ఏంటి అప్పుడే పెద్ద మాస్టర్‌లాగా ధ్యానం చెప్తున్నావు, క్లాస్ చెప్తున్నావు" అన్నారు. ఏమో నాకేం తెలుసు, నాకు చెప్పాలనిపించింది, నేను చదువుతున్నాను, వచ్చింది చెప్పాను అని చెప్పి అన్నాను. అంటే 41 డేస్ కూడా కాకముందు నుంచే ధ్యానం నేను చెప్పగలుగుతున్నా. అంటే అది ఎనక జన్మల్లో చేసుకొని మనము ఈ జన్మలో వచ్చాం కాబట్టి ఇంత తొందరగా వచ్చింది. జన్మ జన్మల సుకృతం. ఏదన్నా మనకి సుఖమొచ్చినా, దుఃఖమొచ్చినా ఏమనుకుంటాము? సుఖమొస్తే జన్మ జన్మల సుకృతం అనుకుంటాము. అదే దుఃఖమొస్తే జన్మ జన్మల పాపం అని చెప్పి అనుకుంటాం గదా! ఏ జన్మలో ఏ పాపం చేశాడో ఈ కష్టమొచ్చింది. ఏ జన్మలో ఏ పుణ్యం చేశాడో ఈ భోగం అనేది వచ్చింది అని చెప్పి అనుకుంటాము. అలా మండల ధ్యానం అయిపోయింది. తర్వాత మళ్ళా 2 మంత్స్‌కి మేడం గారింట్లో ధ్యానం పెడితే మళ్ళా రమ్మంటే వెళ్ళాను. అక్కడికి వెళ్ళాక బాగా కరెంట్ షాక్ తగిలితే ఎలా ఉంటుంది, అలా ఉందనమాట. నాకు ఒంట్లో నరాలు కూడా యాక్టివేట్ అయినాయనమాట. మరి మన శరీరం ఏంటి, మాంసపిండం కాదు మంత్రపిండం చేయాలి అంటాము. అది నాకు కలిగిందనమాట. అది చెప్పలేనంత అనుభవం అనమాట. మరి సంవత్సరాలు యోగులు, మునులు, గురువులు వీళ్ళందరూ కూడా ధ్యానం చేసేది దానికోసమే.
మనకిప్పుడు అంత తొందరగా వస్తుంది అంటే భూమి మీద అంత విశ్వశక్తి మనకి మాస్టర్స్ అంత హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు అది అవసరమైంది గాబట్టి అంత తొందరగా మనకొస్తుందనమాట. ఈ పత్రిజీ గారు నడిచిన ఈ యుగంలో మనం ఉన్నామంటే చాలా అదృష్టవంతులం. అలా అయిపోయాక భవాని గారని మేడం వచ్చారు. తర్వాత మేడం వాళ్ళ ఇంటికే వచ్చారు. ధ్యానానికని పిలిస్తే వెళ్ళాను. నాకు ఈలోపు ఏమైందంటే, నా లోపల విశ్వశక్తి వ అది వస్తుంది. అది ఆ శ్వాస వచ్చేది, వెళ్ళేది నాకు కనిపిస్తుంది. నేను చూసుకుంటున్నాననమాట. చాలా అది బ్రైట్‌గా ఉంటుంది. ఇక్కడ నొప్పొస్తుందనమాట. సరే మేడంని అడిగా. మేడం నాకిక్కడ నొప్పొస్తుంది అని చెప్పి అడిగాను. అడిగితే, "మీకు బ్రహ్మరంధ్రం ఓపెన్ అవుతుంది మేడం" అని చెప్పి చెప్పారు. అంటే చిన్న పిల్లలకి బ్రహ్మరంధ్రము 5 సంవత్సరాల దాకా తెరుచుకొనుంటుంది. అది వాళ్ళనేమంటాం మనం చిన్న పిల్లల్ని? ఆహ్, దైవ స్వరూపాలు అంటాము. తర్వాత అది మూసుకుపోతుంది. అప్పుడు మాయ అనేది కమ్మేస్తదనమాట. అప్పుడు ఈర్ష్య, అసూయలు, కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచార్యాలు ఇవన్నీ వచ్చేసేస్తాయి. అక్కడ శ్రీచక్ర ధ్యానం పెట్టారనమాట. మాకు రవి పార్సిల్స్ దగ్గర పిరమిడ్ ఉంది. అప్పటికి మేమింకా పిరమిడ్ కట్టలేదు. అక్కడ 8 రోజులు ధ్యానం పెట్టారు. నేను 2 నెలలే కదా ధ్యానం చేసింది. నన్ను ఏం సెలెక్ట్ చేస్తారులే మేడం అని చెప్పి అనుకున్నా. రాను అని చెప్పి మాస్టర్స్‌కి చెప్పా. రాలేనులే నేను మెన్సెన్స్ అయ్యున్నాను. రానని చెప్పి చెబితే, లేదు మేడం పర్వాలేదు రాండి దీనికేం పట్టింపు లేదు అని చెప్పి చెప్పారు. సరే వెళ్ళాను. అక్కడ సీనియర్ మాస్టర్స్‌ని ఒక 16 మందిని సెలెక్ట్ చేశారు మేడం. 16 మందిలో నన్ను కూడా సెలెక్ట్ చేశారు. శ్రీనివాసరావు గారు, అనిత గారు, ఐటీసీ లక్ష్మి గారు, ఇంకా చాలా మంది సీనియర్ మేడమ్స్ గూడా ఉన్నారు. వాళ్ళలో నన్ను గూడా సెలెక్ట్ చేశారు. సరే 8 రోజులు ధ్యానము 5కే బిగినవుతుంది ఉదయము. ఎవరు రాకపోయినా ధ్యానం ఆగిపోతుంది 16 మందిలో అని చెప్పి చెప్పారు. సరే వస్తామని చెప్పి ఉదయాన్నే 4కి 4:30కి లేచి రెడీ అయిపోయి పిరమిడ్ దగ్గరికెళ్ళాము 5 మేడం ఫస్ట్ రోజు బిగిన్ చేశారు ధ్యానం. బిగిన్ చేస్తే కూర్చో ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటావు. నీ క్వెషన్స్‌కి ఆన్సర్ దొరుకుతుంది అన్నారు. సరే కూర్చున్నాను. ఫస్ట్ రోజు నా లోపల ఈ ప్రపంచంలో ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకున్నాననమాట. అది ప్రతి ఒక్కటి కూడా నా లోపల కనిపించింది. కనిపించి విశ్వమంతా కూడా ధ్యానముతోనే సంతోషిస్తుంది. విశ్వంలో ఉన్న ఆనందాన్నంతా అనుభవించటానికే మనము వచ్చాము అని నా క్వెషన్‌కి ఆన్సర్ దొరికింది. అలా ప్రతిరోజు ఒక్కొక్కటి ఒక్కొక్క అనుభవం అనమాట. లాస్ట్ రోజు సముద్రం ఒడ్డున పెట్టారు. అక్కడ సముద్రంలో విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి ఆనంద తాండవం చేస్తూ కనిపించారనమాట. మన లోపల దైవాన్ని దర్శించుకుంటున్నాము. మరి లోపల మన కనిపించిందే నిజమైన దైవం. మన లోపల దర్శించుకున్నదే. అలా అయిపోయాక ఒక 6 మంత్స్‌కి పిరమిడ్ కట్టడం బిగిన్ చేశాము. మా వారు 1,50,000 లాక్ పెట్టి పిరమిడ్ కట్టించారనమాట. 12, 12 పిరమిడ్. క్రిస్టల్ పిరమిడ్ అది గూడా. అది క్రిస్టల్ పిరమిడ్ వస్తదని గూడా మేము అనుకోలేదు. అయితే ఆ క్రిస్టల్ పిరమిడ్ కట్టేటప్పుడు పత్రి సార్‌కి పిరమిడ్ అంటే చాలా ఇష్టం గదా! పత్రి సారు వైట్ బట్టలతో పిరమిడ్ లోపల పైన ఫ్లూట్ వాయించుకుంటూ కనిపించారు. చాలా ఆనందంగా ఉన్నారు. ఆ పిరమిడ్ కట్టేటప్పుడు నాకు సగం అయిపోయేసరికి నా లోపల సౌండ్స్ వస్తున్నాయన్నమాట. నాకు తలలో చాలా సాయంత్రం పూట పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఉంటాయి. అలా సౌండ్స్ వస్తూ ఉన్నాయి. నేను మాస్టర్స్‌ని అడిగా. అడిగితే మీ మాస్టర్స్ మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు మేడం. మీరు ధ్యానం గూడా చేయక్కర్లేదు. మీరు వాటిని ఎంజాయ్ చేస్తూ మీ పని మీరు చేసుకోండి అన్నారు. 3 డేస్ భోజనం గూడా చేయలా. ఆ ఎనర్జీ సరిపోయిందన్నమాట. అంటే తింటే నాకు ఇంకా బయటకొచ్చేటట్లుంది. మరి విశ్వశక్తి దీనికంటే ఎక్కువ గదా మనకి ఆ ఫుడ్ కంటే. అలా అందరికి షేక్ హ్యాండ్ ఇప్పిచ్చారు సారు. అయిపోయాక పిరమిడు కట్టేటప్పుడే 3 మంత్స్ అలాగే వచ్చేసింది. 3 నెలలు అలాగే సౌండ్స్ ఉన్నాయి. నేను ఎంజాయ్ చేస్తున్నాను. నా లోపల సంగీతం వినిపించింది. వేద ఉచ్చారణ వినిపించింది. సముద్ర ఘోష వినిపించింది. ప్రతి ఒక్కటి కూడా మనలోనే ఉన్నాయి.
మరి శరీరం మాంసపిండం గాదు, మంత్రపిండం. ఇవన్నీ గూడా నా లోపల చూసుకున్నా. పిరమిడ్ కట్టడం అయిపోయేసరికి నాకు సౌండ్స్ ఆగిపోయినాయి. తర్వాత ఒంగోలు సూర్యప్రకాశ్‌రావు గారింటికి సారొస్తున్నారని చెప్పారు. సరే సార్‌కి చెప్తాము. ఓపెనింగ్ చేయాలి గదా! సార్ పిరమిడ్ చెప్దామని వెళ్ళాను. మా అక్కయ్య, నేను, మా బాబు వెళ్ళాము. నాకు 2 పాపలు, 1 బాబు. వెళ్ళాము. వెళ్తే సార్ ఏంది అక్కడ సోఫాలో పడుకొని ఉన్నారు. అందరూ కాళ్ళు, చేతులు ఒత్తుతున్నారు. అప్పుడే నేను గురువుని చూడటం. నేను ఏ గురువు దగ్గరికి వెళ్ళలేదు. ఏంటంట గురువు గారైతే ఏంటి ఇలా కాళ్ళు, చేతులు ఒత్తాలా అని అనుకున్నా మనసులో. అనుకోంగానే సారు నా వైపు చూసి, రండి మేడం రండి" అన్నారు. నేను అక్కడెక్కడో వాకిలి దగ్గరున్న, సార్ లోపల సోఫాలో ఉన్నారు. నేను ఇటు ఇటు చూసా. నా పక్కన ఎవరు లేరు. సార్ నన్నే పిలుస్తున్నారు. సార్‌కి నేను తెలీదు గదా! సార్ నన్ను పిలుస్తున్నారనుకోని భయం పుట్టుకుంటూ వెళ్ళా. వెళ్ళంగానే "ఏంటి మేడం సంగతులు" అన్నారు. సార్‌ని చూడంగానే చాలా బ్రైట్‌గా ఉన్నారు సారు. ఫస్ట్ టైమ్ సార్‌ని చూడటం. వెళ్ళిన పని మర్చిపోయా. "మీరే చెప్పాలి సార్" అన్నా. అనంగానే ఒకటి చెంపకేసి పీకారనమాట. కళ్ళెమ్మట నీళ్ళు బటబట వచ్చేసినియి. అప్పుడొచ్చింది నోట్లో నుంచి మాట. "సార్ పిరమిడ్ కట్టిస్తున్నాం. మీరు ఓపెనింగ్‌కి రావాలి" అని చెప్పా. చెప్తే సారు నేను నేను రాను మేడం నేను రాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి అని ఇటు తిరిగున్న సార్ అటువైపు తిరిగి పడుకున్నారు. కానీ సారు అన్న మాటల్లో నాకు అర్థమైందేంటంటే సారు వస్తారని అర్థమైంది. చిన్న పిల్లవాడు గనక అలిగి అలా అన్నట్లు అన్నారనమాట సారు. గురువుకి దగ్గరగా ఉంటే వాళ్ళు ఏమనుకున్నది గూడా మనకి అర్థమవుతుంది. వాళ్ళ మనసులో భావం మనకు అర్థమైపోతుంది. సరే అందరూ భోజనాలకి లేచారు. నేను గూడా కల్లంపుడి నీళ్ళు కారుకుంటూనే భోజనం తింటున్నాను. అందరు లేదు, రేపటి నుంచి మీకే షేక్ హ్యాండ్ ఇస్తారులే అని అందరూ అంటున్నారు నా పక్కన వాళ్ళు. ఏంటి సార్ నన్ను కొట్టడం ఏమిటి? నాకు షేక్ హ్యాండ్ ఇవ్వడం ఏంటి అని నేననుకున్నా. భోజనాలయిపోయాక మళ్ళా సార్ బెడ్‌రూమ్‌లోకెళ్ళి మళ్ళా బెడ్ మీద పడుకున్నారు. మళ్ళా అందరూ వచ్చి కాళ్ళు, చేతులు ఒత్తుతున్నారు. మళ్ళా అందరూ చీరాలోళ్ళందరూ రాండి అన్నారు. అనంగానే మళ్ళా భయం పుట్టుకుంటూ వెళ్ళాను. రండి మేడం రండి. మిమ్మల్ని కొట్టానుగా మీరు గూడా నన్ను కొట్టండి అన్నారు. ఎళ్లి మేల్కొండ కూర్చున్నా. కూర్చోంగానే అందరూ కాళ్ళు, చేతులు ఒత్తుతున్నారు. నేను గూడా సార్‌ని పట్టుకోవడానికి భయమేసింది. సార్ ఏమన్నారంటే, గట్టిగా ఒత్తండి మేడం ఒత్తండి. లేకపోతే మళ్ళా పడుతుంది" అన్నారు. సరే కాళ్ళు, చేతులు ఒత్తాక మళ్ళా హాల్లోకొచ్చి కూర్చున్నారు. నేను గూడా హాల్‌లో కూర్చున్నా. నా పక్కన టీవీ ఉన్నది. సారు నేను చూసినప్పుడేమో టీవీ చూస్తున్నారు. నేను చూడనప్పుడు నన్ను చూస్తున్నారనమాట. కళ్ళతో ప్రాసెస్ చేసేస్తారు గదా! మనకప్పుడు తెలీదు. సరే మా అక్కయ్య అంది, "ఇంకలే వెళ్దాము" అని అన్నది. తర్వాత లేచాను. సార్ నేను గూడా వెళ్తున్నానని లేచారు. లేసేసి ఇలా చిన్న పిల్లవాడిలాగా ఇలా, ఇలా, ఇలా అనుకుంటూ గడ్డము వెళ్ళిపోయారు. సార్ వచ్చిన పని అయిపోయిందనమాట. వెళ్ళిపోయాక సరే మేము బయలుదేరాము. ఇంటికొస్తుంటే ఏంటబ్బా! ఎప్పుడు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళని వాళ్ళము. ఎళ్లి ఇట్లా కొట్టించుకున్నాం సార్ చేత అని అనుకుంటూ వచ్చాననమాట. వచ్చినాక నా లోపల ఏమైతే ఉన్నాయో అవన్నీ బయటికి వెళ్ళిపోతూ ఉన్నాయి. నేనే అనే అహంకారం ఉంటుంది. అరిషడ్ వర్గాలుంటాయి. ఈర్ష్య, అసూయలుంటాయి. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి అనేది నాకు అలా అర్థమైపోతుంది. అప్పుడు నాకు మనసులో ఈయనే నా తండ్రి అనే భావన వచ్చింది. ప్రేమ భావన. మరి అది మన మనసులో పుట్టింది అంటే ఎప్పటికది చెరిగిపోదు. తర్వాత మేము సారు చీరాల రావాలి ఓపెనింగ్‌కి అని ధ్యానం చేస్తున్నాం బాబా గుడిలో. ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ ఎర్రగా రెడ్‌గా బాగా కాంతి వచ్చేసేసి సార్ ఓపెనింగ్‌కొచ్చినట్లు చాలామంది అక్కడికొచ్చినట్లు పిరమిడ్ దగ్గరికి నాకు కనిపించింది. మేడంకి చెప్తే, ఆ మేడం సంకల్పం రాయండి మేడం మీకొచ్చిందన్నారు. నేను కళ్ళు మూసుకొని నాకొచ్చిన సంకల్పం నేను రాసేసా. తర్వాత 10 డేస్‌కి సార్ చీరాలొస్తున్నారని ఫోనొచ్చింది. మళ్ళా ఆనందం. తర్వాత చీరాలొచ్చినా గానీ వసుమతి గారి పిరమిడు, బాబా పిరమిడు మాది ఒక్కసారే వచ్చినియి. ఆ 2 పిరమిడ్‌లకే వెళ్తారు సారు. ఇది పైన గదా పిరమిడు మాది షాపు కింద మధ్యలో హౌసు. ఆ పైన పిరమిడు. పైన గదా సార్ రారు
అని చెప్పి ప్రకాశ్‌రావు గారు ఆశేష్ గారిని, శ్రీనివాసరావు గారిని ఇంటికి పంపించి చెప్పమన్నారు. వచ్చి వాళ్ళు చెప్పారు. "మేడం సార్ రారేమో, వేరే వాళ్ళ చేత ఓపెనింగ్ చేద్దాం రాకపోతే" అనంగానే సార్ "లేదు సార్ నాకు పక్కా మెసేజ్ వచ్చింది సారొస్తారని" అని చెప్పి చెప్పా. కానీ చెప్పానే గాని కళ్ళెంబట నీళ్లొస్తూ ఉన్నాయి. సరే మీరు సంకల్పం పెట్టుకోండి మేడం అని వాళ్ళు వెళ్ళిపోయారు. ఏదో ఆ రోజంతా ఏ పని చేస్తున్నా కళ్ళెమ్మట నీళ్లొస్తూనే ఉన్నాయి. అప్పుడు నా పని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ 10 మెంబర్సే ఉన్నారు. బాబా గుడిలో 300 మంది ఉన్నారక్కడ. సారు ఉదయం పూట కొత్తపేట వచ్చారు. మా వారు గూడా వెళ్లారు. ఫోనొచ్చింది సారొచ్చారని. వెళ్ళాక అక్కడ సారు భోంచేశాక, పిరమిడ్ ఓపెనింగ్ చేశాక మళ్ళా బయలుదేరారు సారు. సారేం చేశారంటే కార్‌లో ఎక్కకుండా ఆర్‌శేష్ గారి బండి మీద ఎక్కారట. బ్రిడ్జి మీద వస్తుంటే మన పిరమిడ్ హైట్‌లో ఉంటదిగా అది కనిపించింది సార్‌కి. కొత్త పిరమిడ్ రంగులేసున్నాయి, షామియానా వేశాము, అన్నీ రెడీ చేసుకొని ఉన్నాము. ఏంటదని చెప్పి అడిగారంట. ఓపెనింగ్ చేయాలి సార్ అని చెప్పి చెప్పారట. అటు వెళ్తే బాబా గుడి, ఇటు వస్తే మా ఇల్లొస్తుంది. ఇటు డౌన్‌లోకొచ్చాక సార్ ఇటు తిప్పమన్నారంట. 2 ఇళ్ళు అవతలున్నప్పుడు మా వారు ఫోను చేశారు. తలుపేసున్నది. మధ్యాహ్నం పూట. కిందకొచ్చి తలుపు తీ సారొస్తున్నారని చెప్పి చెప్పారు. గబగబా మెట్లు దిగి వెళ్లి తలుపు తీయంగానే ఎదురుగా సారున్నారు. మళ్ళా ఆనంద బాష్పాలు. నాకంటే ముందు సార్ గబగబా పైకెళ్ళిపోయారు మెట్లెక్కేసేసి. పిరమిడ్ దగ్గరికి వెళ్ళిపోయి, చక్కగా పిరమిడ్‌లో క్రిస్టల్స్ కింద అద్దాలు, ఏసీ పెట్టించాము. లైటింగుంది. కూర్చొని అవన్నీ చూసి కిందే కూర్చున్నారు. సార్ చైర్ కూడా అడగలేదు. కూర్చొని సార్‌కి అటు ఇటు కూర్చున్నాం మేము. మా వారు, నేను. ఆయన పక్కన వచ్చిన వాళ్ళు గూడా కూర్చున్నారు. ఒక 2 టైమ్స్ ఆయన 2 పిరమిడ్‌లో ధ్యానం చేయించారు. అప్పుడు గూడా ఆనంద బాష్పాలొస్తూనే ఉన్నాయి. ఏంటి అని చెప్పి మా వారినడిగారు ఏడుస్తున్నానని. "ఏం లేదు సార్ మీరు రారని ఏడుస్తుందని" చెప్పి చెప్పారు. "ఏంటి మేడం నేనెందుకు రాను?" అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చారు నాకు. తర్వాత గుడ్ బై గుడ్ గర్ల్ అని మెచ్చుకున్నారు. ఆ మెడిటేషన్‌లో ఒక కొటేషన్ చెప్పారు సారు. "అందరూ నా మాటే వినాలి అనుకోవడం భవరోగము. నా వల్ల 10 మంది బాగుపడాలి అనుకోవడం భవయోగము" అని చెప్పి చెప్పారు. అది ఇక్కడ ముద్ర పడిపోయింది. తర్వాత బయటికొచ్చాక నా పేరడిగారు. లక్ష్మీ కుమారి అని చెప్పి చెప్పారు. చెబితే పిరమిడ్ పేరు సిద్ధిలక్ష్మి పిరమిడ్ అని పేరు పెట్టారు. ఇక్కడి నుంచి వెళ్ళాక బాబా గుడికి వెళ్ళి అక్కడ ఓపెనింగ్ చేశారు సార్ పిరమిడ్. ఇది నా లైఫ్‌లో చాలా మిరాకిల్ అన్నమాట. అంటే మనము సంకల్పం చేసుకుంటే పరమ గురువులు ఎవరిని బాధ పెట్టరు. మరి పైకి ఎక్కరు అన్నారు గదా సారు. సారు చక్కగా నాకంటే ముందే వెళ్ళిపోయారు మరి. ఆ పిరమిడ్ చూసారు. చక్కగా బావుందన్నారు. మెచ్చుకున్నారు. పేరు పెట్టారు. ఎందుకంటే మరి మనకు కావాల్సింది ఎంత అదృష్టం అది. రారు అంటే నేనది కూడా నేను రాసాననమాట. నా అనుభవం నేను రాస్తే 'ధ్యాన చీరాలని' బుక్కొచ్చింది. దాంట్లో రానన్న పత్రిజీనే వచ్చారని హెడ్డింగ్ పెట్టారు. దాంట్లో అది ఉందనమాట. నేను నా అనుభవం రాసాను. ఒక్కొక్కటి ఒక్కొక్క మిరాకిల్ సార్‌తో. ఇలా అయ్యాక ఇంకా సార్ వెళ్ళిపోయారు. పిరమిడ్ సార్ ఓపెనింగ్ చేసి ప్రాణ ప్రతిష్ఠ చేశారు గదా! ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం అన్నమాట నాకు పిరమిడ్‌లో. ధ్యానం చేస్తూ ఉంటే ఒక జుట్టున్న అతను కనిపించాడు. నాకెవరో తెలీదు. నేను క్వెషనేసుకుంటే యోగానంద పరమహంస అని ఆన్సర్ వచ్చింది. ఈ నాకు ఏమన్నా చెప్తారా ఇలా వచ్చారు అని చెప్పి అడిగా నేను. అడిగితే నేను మా తమ్ముడు ఇక్కడే ధ్యానం చేసుకుంటున్నాము అని చెప్పి చెప్పారు. మరి పిరమిడ్ అనేది ఉంటే యోగులు ధ్యానం చేసుకుంటారని మనం అనుకుంటాము. అది నేను చూసుకున్నాను. తర్వాత జిల్లెళ్ళమ్మడమ్మ వచ్చారు. ఆమె దగ్గరికి నేను వెళ్ళలేదు. ఆవిడ పెద్ద బొట్టు పెట్టుకొనుంటారు. నేను క్వెషనేసుకుంటే జిల్లెళ్ళమ్మడమ్మ అని ఆన్సరొచ్చింది. ఆమె ఉన్నప్పుడు అందరికి పెరుగన్నం పెట్టి ప్రేమను పంచారు. ఆ రోజుల్లో కరువొచ్చినప్పుడు పార్వతీదేవి అంశ ఆ రూపంలో వచ్చారు.
ఎప్పుడు ఏది అవసరమైతే ఆ రూపంలో మనకి భగవంతుడు భూమి నిలబెట్టడానికి ఏదో ఒక రూపంలో వెలుస్తూనే ఉంటారు కదా! అప్పుడు ఆమె అలా ప్రేమను పంచారు. అలాగా నాకు వచ్చి ఆ ధ్యానంలో అన్నం పెట్టి నన్ను నిద్రపుచ్చారు. దృష్టి నిలిపెనేమి దేవుడే దిగివచ్చు, దృష్టి పెట్టడేమి నష్టపడుచు, దృష్టిలోనే సర్వ సృష్టి పుష్టమగును కాళికాంబ, హంస కాళికాంబ అన్నారు కదా! ఈ ఎవరైనా వీరబ్రహ్మేంద్ర స్వామి. అలా నేను చూసుకున్నాననమాట. మరి దేవుడే మన కోసం దిగి వచ్చాడు. కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికెళ్తే అటుకులు పెడితే ఆయన ఎంతిస్తారు ఆయనకి? ఇంటికెళ్ళేసరికి పెద్ద భవనం అనేది ఉంటది. తనువుతోటి, మనస్సుతోటి, ధనముతోటి మనము చేయగలిగింది ఏదైనా చేయాలి గదా! మనకి ఏంటది లలితా సహస్రనామంలో ఉన్నది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి, పరాయణి. మనసులో అనుకున్నది అమ్మవారు పైకి చెబుతుంది. పైకి చెప్పిందే అమ్మవారు చేస్తుంది. దైవం అలా ఉంటేనే ఇష్టపడుతుంది. ధ్యానం చేస్తున్నామని ఎలా పడితే అలా ఉంటే ఇష్టపడతారా దైవము? ఇష్టపడరు. మనము చేయాల్సింది తన్ మన్ ధన్. మనం అనుకున్నదే పైకి చెప్పాలి. పైకి చెప్పిందే చెయ్యాలి. అప్పుడే దైవం మనల్ని ఇష్టపడుతుంది. ఒకరోజు దేవదూతలు వచ్చారు. వచ్చి పైకి తీసుకువెళ్తే అక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఉన్నారు. అది వైకుంఠము. విష్ణుమూర్తి పక్కన పత్రిసారున్నారు. ఇంకా కొంచెం పైకి తీసుకువెళ్తే శివుడు, పార్వతి ఉన్నారు. అది కైలాసము. శివుడు పక్కన పత్రిసారున్నారు. ఇంకా పైకి తీసుకెళ్తే బ్రహ్మలోకం వచ్చింది. అక్కడ బ్రహ్మ అను సరస్వతీదేవి ఉంటే బ్రహ్మదేవుని పక్కన పత్రిజి సారున్నారు. 3 రూపాలు ఆయనే. గురు బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అది నేను చూసుకున్నా. ఈయనకు మించింది ఇంకా లేదు అని నాకు అర్థమైంది. ఇంతకు మించిన గురువు ఎక్కడా మనకి దొరకడు. ప్రతి పదంలో కూడా సారు చెప్పే పదంలో ఎన్నో అర్థాలుంటాయి. అక్కడే ఆయన నేనున్నప్పుడే ఒంగోలులో చక్కగా సార్ టీ చేపించుకొని తాగారు. చక్కగా అది ఎలా తాగారు అంటే, ఆయన అవన్నీ గుటకలేసుకుంటూ సౌండ్ రప్పిస్తూ నా ఎదుట తాగాలని తాగారు. నేనేందంటే ఎక్కడికెళ్ళినా సరే ఎవరు పెట్టినా ఏమి తినను. వాళ్ళు పెడితే ఎందుకు తినాలి? ఈళ్ళు పెడితే ఎందుకు తినాలి? వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి? ఈళ్ళతో ఎందుకు మాట్లాడాలి? అని అనుకునేదాన్ని. తర్వాత ఆ సారు ఇచ్చిన సందేశం నాకర్థమైంది. ఎవరన్నా ప్రేమతో ఇస్తే ఏదైనా తీసుకోవాలి అని అర్థమైంది. గురువు సైలెంట్‌గా ఉన్న ఆయన చేసే పనుల్లో ఎన్నో మనం అర్థం చేసుకోవచ్చు. ఆయన చెప్పక్కర్లా. ఆయన చేసే పనుల ద్వారా మనం ప్రతి ఒక్కటి కూడా జ్ఞానాన్ని స్వీకరించొచ్చు. నాకది అర్థమైంది. లైఫ్ టర్నింగ్ అనమాట. ఒంగోలెళ్లి సార్‌తో అలా మాట్లాడటం, ఆయన నన్ను సరిచేయడం అవన్నీ కూడా నాకు చాలా మిరాకిల్. అలా వచ్చింది ఒకసారి. ఒకసారి బుద్ధుడొచ్చాడు. బుద్ధుడొచ్చి ఆయనేం చేశారు ఉన్నప్పుడు అందరిని భిక్ష పాత్ర తీసుకొని భిక్ష స్వీకరించారు. చక్రవర్తి కొడుకు ఆయన. కానీ ఆయన అందరి కర్మలు తీసేయటానికి అలా చేశారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇల్లిల్లు తిరిగి ధ్యానం చెప్పాలి అని నాకర్థమైంది. నేను అప్పటికే వెళ్తున్నాను. ధ్యాన ప్రచారం చేస్తున్నాను. మే నెలలో కూడా ఎండలైనా సరే పొరుగుళ్ళు గూడా వెళ్ళేదాళ్ళం. మరి ఎండకి ఉండలేము, వానకి అది చలికి కూడా తట్టుకోలేను. అలా ఉన్నదాన్ని ధ్యానంలో మే నెలలో 1:30 అప్పుడు వెళ్ళి బస్సెక్కి వేరే ఊరెళ్ళి 3కి క్లాసులు చెప్పి వచ్చేవాళ్ళం. సీతారాణి గారని ఉన్నారు. ఆవిడ గూడా ధ్యానంలోనే ఫ్రెండయ్యారు. తను నేను వన్ డే క్లాసులకెళ్ళేవాళ్ళం. దూరమైనా సరే ఉదయాన్నే 9కి 9:30కల్లా బయలుదేరి ఎళ్ళిపోయి, సాయంత్రం మళ్ళా 7:30, 8ంటికల్లా వచ్చేవాళ్ళం. చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళము. తనిప్పుడు బాడీ వెకేట్ చేశారు, లేరు. తనే వచ్చి ధ్యానంలో మిమ్మల్ని చూస్తుంటే పరిచయం చేసుకోవాలనిపిస్తుంది నాకు అని చెప్పి వచ్చి మాట్లాడారనమాట.
ప్రతి ఒక్కళ్ళు గూడా అలా మనసులో ఏమి లేకుండా ఉంటారనమాట. ధ్యానంలో ఉంటే కల్మషమేమి ఉండదు. గర్వం ఉండదు. సారేం చెప్పారు? ఒక గంట స్వాధ్యాయము, ఒక గంట ధ్యానము, ఒక గంట సత్సంగం అని చెప్పారు. సత్సంగం జేస్తే అహంకారం నశిస్తుంది. మనలో ఉన్నయన్నీ గూడా తొలగిపోతాయి. ఎందుకంటే ఒకళ్ళకి మించిన అనుభవాలు ఒకళ్ళకొస్తున్నాయి. అందుకని అహంకారం అనేది ఉండదు. ఎవరి జన్మల్ని బట్టి వాళ్ళకి అనుభవాలు వస్తాయి. సత్సంగం చేస్తే అది అర్థమవుతుంది మనకి. ఎవ్వరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అని చెప్పారు సారు. అది మనకి సత్సంగం ద్వారానే అర్థమవుతుంది. బుక్స్ చదివితే ఎంతో జ్ఞానాన్ని తీసుకుంటాము. ఈ భూమి మీదకి వచ్చింది మనము పాఠశాల మీదకొచ్చాము. భూమి అనే పాఠశాల మీదకొచ్చాము మనము. జీవితం మొత్తం నేర్చుకుంటూనే ఉండాలి. ప్రతి ఒక్కళ్ళ దగ్గర కూడా నేర్చుకోవాలి అని చెప్పారు సారు. అప్పుడు ఎలా ఉంటాము? ప్రతి ఒక్కళ్ళము కూడా పాజిటివ్ థింకింగ్. ధ్యానంలోకొచ్చిన ప్రతి ఒక్కళ్ళము కూడా పాజిటివ్ థింకింగ్ తోటే ఉంటాము. అందరిని సమానంగా గౌరవిస్తాము. ఎక్కువ లేదు, తక్కువ లేదు. సార్ ఎంతమంది ఫ్రెండ్స్‌నిచ్చెళ్ళాడు మనకి. ఎక్కడికెళ్ళినా ధ్యానంకెళ్తే వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు కదా! మనకి పరిచయం అయిన వాళ్ళు. మరి ఎంతో సంపదనిచ్చి ఉన్నారు మనకి సారు. ఆయన చెప్పే ప్రతి పదము గూడా ఎంతో సంస్కారాన్నిస్తది మనకి. ఇక్కడ జయరాం గారు, విజయ గారని ఉన్నారు మాకు చీరాల్లో. సార్ చీరాలొచ్చినప్పుడల్లా వాళ్ళ ఇంటికే వచ్చేవాళ్ళు. అక్కడికి వెళ్ళేవాళ్ళము. సార్ వచ్చినప్పుడల్లా వంట చేసి అందరికి వడ్డించేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. ఆయనతో పాటు వచ్చినోళ్ళందరికీ. ఆయనకి టిఫిన్ పెట్టినా, భోజనం పెట్టినా ఆయనతో పాటు వచ్చినోళ్ళందరిని కూడా సమానంగా చూసేవాళ్ళం గదా! సారు అంత ప్రేమగా ఆ టైంలో కూడా ఆయన జర్నీలు చేసొచ్చి అంత ఓపికగా వంట చేసి పెట్టేవాళ్ళు. ఎలా ఉండాలి మనము? ఎలా సంస్కారంగా ఉండాలి? వచ్చిన వాళ్ళని ఎలా గౌరవించాలి? ఇవన్నీ కూడా సార్ చెప్పారు. ఆడవాళ్ళు ఆడవాళ్ళకి మించింది లేదు. ఫస్ట్ ఆడవాళ్ళని గౌరవించాలి. మహిళా ధ్యాన మహాచక్రం అని సార్ మనకి పెట్టారు గదా! ఇంటర్నేషనల్‌గా ఆడవాళ్ళకి ఆయన గౌరవాన్నిచ్చారు. గుర్తింపునిచ్చారు. ప్రతి ఒక్కటి కూడా ఏ గురువు చెప్పని నగ్న సత్యాలు గూడా సార్ చెప్పారు. నా పాదాలు కాదు, నా పదాలు పట్టుకోండి అన్నారు. ఒక్కొక్క గురువు వస్తే పాద పూజలంటారు, అవంటారు, ఇవంటారు. మనం చూసాం గదా! ఎళ్తాము. అవన్నీ చేయిస్తారు. కానీ సార్ అలా కాదు. అవన్నీ ఏమి వద్దు. నా పదాలు పట్టుకోండి. ప్రతి ఒక్కళ్ళకి సార్ పక్కన కుర్చీ ఏసి ఎంతో ప్రేమను పంచారు. పంచారా? చాలా ప్రేమని పంచారు మనకి. ప్రతి ఒక్కళ్ళకి ధ్యానం అంటే ఉచితంగా చెప్పమని చెప్పారు. డబ్బులు తీసుకోవద్దు. ఉచితంగా ధ్యానం చెప్పమని చెప్పారు. ఇప్పుడు మరి ఎంతమంది 1,44,000 మంది మాస్టర్‌లని సార్ ఎంచుకొనొచ్చారు. ప్రతి ఒక్క చోట ఉచితంగానే ధ్యానం క్లాసులు 41 డేస్ జరుగుతున్నాయి. చాలామంది వస్తున్నారు. ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. ప్రతి చోట ఎక్కడ సెంటర్‌లో అక్కడ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా ధ్యానంలో వాళ్ళ అనారోగ్యాలు పోతున్నాయి. వాళ్ళ సమస్యలు పోతున్నాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు. నీతో నువ్వు కలిసి ఉండు. నీ శ్వాసతో నువ్వు కలిసి ఉండు అని చెప్పారు సారు. నీకేదన్నా సమస్య వస్తే ధ్యానంలో కూర్చో. నీకేదన్నా అనారోగ్యం వస్తే ధ్యానంలో కూర్చో. ఏదన్నా సమస్యొచ్చినా, డబ్బు సమస్యొచ్చినా ధ్యానంలో కూర్చో. పిల్లలు పుట్టాలన్నా ధ్యానం చేయాలి. చదువు చదవాలన్నా ధ్యానం చేయాలి. ఏది చేసినా సరే ధ్యానం చేసే బిగించేయమని చెప్పారు సారు. వ్యాపారం చేయాలన్నా ధ్యానం చేసే చేయమన్నారు. ఇలా బుద్ధుడు వచ్చాడని చెప్పాను కదా నేను. అలా తర్వాత మా వారు వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిసెస్‌కి బాగలేదు ధ్యానం చెప్పు అని పేరాల తీసుకువెళ్లారు. ఆమె నాకు తెలీదు. ఆమె చాలా ప్రాబ్లమ్స్‌తో ఉన్నదనమాట. అసలు ఎలర్జీ ప్రాబ్లమ్, బ్లీడింగ్ ప్రాబ్లమ్,
చాలా ఉన్నాయి తనకి. కాళ్ళు కూడా సరిగ్గా నడవలేకపోతుంది తను. వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళలేని స్థితిలో ఉంటే అప్పుడు వెళ్ళాను నేను. వెళ్ళి చూసాను. ధ్యానం చేస్తారా అని అడిగాను. ఆమె మొహమాటం కొద్దీ ఆ! చేస్తాను అని చెప్పి అన్నారు. సరే 10 నిమిషాలు చేయిస్తానని చెప్పి కూర్చోబెట్టాను. తనకి తెలియకుండా నేను 40 మినిట్స్ కూర్చోబెట్టా ధ్యానంలో. తనకి తెలీదు. ఆ 40 మినిట్స్ మా వారు బయట వెయిట్ చేస్తున్నారు నా కోసం. సరే నేను వెళ్తున్నాను. మీకేదన్నా నచ్చితే మా పిరమిడ్‌కి రండి. నాకు కాల్ చేయండి అని చెప్పేసి నేను వచ్చేసాను. ఒక 2 డేస్ అయినాక కాల్ చేశారు. వస్తాము పిరమిడ్‌కి 41 డేసు మాకు షాపు. మేము 5కి వస్తాం ఉదయం అని చెప్పారు. సరే రమ్మన్నా నేను. వచ్చారు. ఆ 41 డేస్ నేను కూడా 4:30కి లేచి రెడీ అయిపోయి 5 కల్లా పిరమిడ్‌లోకెళ్ళిపోయి పైన ఇద్దరి కోసమే ధ్యానం చెప్పా నేను. ఒకళ్ళు, ఇద్దరు అని చెప్పి 100 మంది కావాలని చెప్పి అనుకోలా. ఇద్దరి కోసమే చెప్పా. ఉదయం 5కే. దాంట్లో ఆవిడ అన్నీ తగ్గించుకున్నారు. తర్వాత వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంటింటి ధ్యానాలు పెట్టాము. అక్కడ కన్యకా పరమేశ్వరి గుడి ఉంటే అక్కడ 41 డేస్ పెట్టాము. తను ఇప్పుడు వాళ్ళు వాస్తు ప్రాబ్లమ్ ఉందని మేమెళ్ళినప్పుడు ఇల్లు గూడా పడేసి అద్దింట్లో ఉన్నారనమాట. ఇప్పుడు హౌస్ కట్టుకున్నారు. చక్కగా హౌస్ కట్టినాక సుప్రభాత ఉచిత ధ్యాన కేంద్రం అని వాళ్ళు గూడా 5కే ధ్యాన ప్రచారం చేయడం మొదలుపెట్టారు. 2012లో జరిగిందిది. వాళ్ళు ఇంక దీంట్లోనే ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. ఎంతమందినో ఇప్పుడు ధ్యానులుగా మార్చారు. వాళ్ళు మార్చిన వాళ్ళు గూడా క్లాసులు చెప్తున్నారు. ఇద్దరే అని చెప్పి నేను చెప్పకుండా ఉంటే ఈ పని అయ్యేది కాదుగా. కాదు గదా! మన వల్ల ఏదన్నా పని అవ్వాలంటే మాస్టర్సే మన చేత చేయిస్తారు. మనం వెళ్ళము అనుకుంటే మన వల్ల కాదు. వెళ్ళకుండా ఉండలేము. దీంట్లోకొచ్చాము అంటే మన జీవితం మాస్టర్స్ చేతిలోనే ఉంటుంది. ఒక్కసారి మా గురువులకి నచ్చితే మనల్నింకా వదలరు వాళ్ళు. మనం ఏదన్నా పక్కదారిలోకి వెళ్ళినా మళ్ళా లాక్కొచ్చి మనల్ని కూర్చోబెడతారు. చానా సార్లు నాకలా జరిగింది. ఈ పని కాదు వేరే పని చేసుకుందామన్నా వేరే పని చేయలేము. నేను ధ్యాన ప్రచారానికి వెళ్ళకపోతే ఇంట్లో పని గూడా చేసుకునేదాన్ని గాదు. అంటే ఓపిక అనేది ఉండదనమాట. పడుకునేదాన్ని. ఇంగా ఇవన్నీ మా వారు చూసి, సరే వెళ్ళని చెప్పారనమాట. తను రాకపోయినా నాకు హెల్ప్ చేసేవాళ్ళు. ప్రతి ఒక్కటి గూడా మిరాకిల్. ఇలా అయ్యాక ఒకరోజు సారు కర్నూలొచ్చారు. శివరాత్రి ధ్యానానికి సార్ ప్రతి సంవత్సరం వస్తారు. అక్కడికి వెళ్ళాను. వెళ్తే నాకు పిరమిడ్‌లో 2 పాటలొచ్చినియి. సొంత పాటలు సార్ మీద. సార్ దగ్గర కూర్చున్నారు అందరూ. నేను గూడా కూర్చున్నాను. సార్ పాట పాడతాను సార్ మీ మీద పాటొచ్చింది అన్నా. సరే పాడమన్నారు. చాలా మెచ్చుకున్నారు సారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు నాకు. కళ్ళల్లోకి చూస్తూ ఎంతో ఆనందంగా ఉన్నారు. ఆ పాట పాడతాను ఒకసారి. ఎంతెంత దయనీదివో పత్రి నిను ఏమని పొగడను మా తండ్రి పత్రి ఎంతెంత దయనీదివో పత్రి నిను ఏమని పొగడను మా తండ్రి పత్రి ఎంతెంత దయనీదివో పత్రి తొలగునన్నావు వ్యాధులు ధ్యానంతో వెలిగించమన్నావు శ్వాసతో ఆత్మను తొలగునన్నావు వ్యాధులు ధ్యానంతో వెలిగించమన్నావు శ్వాసతో ఆత్మను నతులకు అందవు నుడులకు పొంగవు నతులకు అందవు నుడులకు పొంగవు
జగతిని వెలిగించే పావనమూర్తివి, జగతిని వెలిగించే పావనమూర్తివి, ఎంతెంత దయనీదివో పత్రి, నిను ఏమని పొగడను మా తండ్రి పత్రి, ఎంతెంత దయనీదివో పత్రి. శ్వాసమిద ధ్యాసే తరగని నిధి అన్నావు, దివ్యుడైన ప్రతి మానవుడు భగవానుడన్నావు. శ్వాసమిద ధ్యాసే తరగని నిధి అన్నావు, దివ్యుడైన ప్రతి మానవుడు భగవానుడన్నావు. అణువున నిండిన బ్రహ్మాండంలా, అణువున నిండిన బ్రహ్మాండంలా, ధ్యానులందరిలో నీవు కొలువై ఉన్నావు, ధ్యానులందరిలో నీవు కొలువై ఉన్నావు. ఎంతెంత దయనీదివో పత్రి, నిను ఏమని పొగడను మా తండ్రి పత్రి, ఎంతెంత దయనీదివో పత్రి. ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై, ప్రభవించినావు మానవమూర్తివై, ప్రసరించినావు ఆరని జ్యోతివై. కృష్ణుడు నీవే, బుద్ధుడు నీవే, కృష్ణుడు నీవే, బుద్ధుడు నీవే, సకల దేవతల పరమార్థం నీవే, సకల దేవతల పరమార్థం నీవే. ఎంతెంత దయనీదివో పత్రి, నిను ఏమని పొగడను మా తండ్రి పత్రి, ఎంతెంత దయనీదివో పత్రి. పత్రి సుభాష్ పత్రి, పత్రి మా తండ్రి పత్రి, పత్రి బ్రహ్మర్షి సుభాష్ పత్రి. ఇది వచ్చింది నాకు. సార్ చాలా ఆనందపడ్డారన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టము. నాకు టీవీ లేనప్పుడు కూడా రేడియో పెట్టుకొని వినేదాన్ని చిన్నప్పుడు. చాలా ఇష్టం. నేను ఇక్కడికొచ్చాక పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యాక క్యాషియో కొనుక్కున్నాను. నలుగురు మాస్టర్స్ దగ్గర గూడా సంగీతం నేర్చుకున్నాను. అందరూ షాపు, పిల్లలు ఇవన్నీ ఎలా చేస్తున్నావు? ధ్యానము, సంగీతము అని చెప్పి అనేవాళ్ళు. ఏమో నాకు నాకదే ఇంట్రెస్ట్ మీద అదే ఓపికొస్తది అని చెప్పి చెప్పేదాన్ని. సార్ చెప్తారు గదా! సంగీతానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. సంగీతం వింటూ ఎంజాయ్ చేయాలి అని చెప్పారు. సార్‌కి వాళ్ళ అమ్మా, నాన్న ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు మనీ సంపాదించమంటే, వాళ్ళ అమ్మగారు సంగీతం నేర్చుకోమన్నారట. సారు సంగీతమే నేర్చుకున్నారట. నేనింత హ్యాపీగా ఉన్నాను మా అమ్మ చెప్పిన మాట విని అని చెప్పారు. జన్మ జన్మల సుకృతం. సంగీతం అనేది చాలా మనకి ఎంతో హ్యాపీ ఇస్తది. ఒక్క పాట పాడినా ఎంతో ఎనర్జీనిస్తది. అది నేను దీంట్లో వచ్చాక నా గొంతు గూడా బాగా వచ్చింది. మాస్టర్సే హెల్ప్ చేస్తారు మనకి ప్రతి ఒక్కటి కూడా. ఎక్కడికెళ్ళినా ధ్యానం చెప్తాను, పాట పాడి వివరము చెప్తాను. అన్నమాచార్య కీర్తనలు పాడి దానికి వివరం చెప్తాను. అన్నమాచార్య కీర్తనలన్నీ కూడా ధ్యానం మీదే ఉంటాయి. ఆయన ఏం చెప్పారు? తామరాకు మీద నీటి బొట్టులా ఉండాలి అని చెప్పారు గదా సారు. అన్నమాచార్య కీర్తనలు కూడా ఒకటున్నది. తెలిసితే మోక్షము తెలియకున్న బంధము,
కల వంటిది బతుకు ఘనునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. కల వంటిది బతుకు ఘనునికిని తెలిసితే మోక్షము తెలియకున్న బంధము. మొత్తం పాడితే టైం చాలదేమో. తెలిసితే మోక్షం మనకి, తెలియకపోతే బంధం. అన్నీ తెలిసిన ఘనునికి జీవితం కళ వంటిది అని చెప్పి చెప్తున్నారు. ప్రతి ఒక్క జన్మ కూడా మనము నాటకం. నాటకం వేయటానికి భూమి మీదకి వచ్చాము. ఈ నాటకం సినిమా చూస్తుంటే బాగా యాక్షన్ చేస్తే ఏమంటాము? నటించలేదు, జీవించాడు అని చెప్పి అనుకుంటాము. మరి ధ్యానం చేస్తే ఎలా ఉంటాం మనము? జీవిస్తాం. బతకటం కాదు, జీవిస్తాము. ధ్యానంలోకి రాకపోతే ఏదో తింటున్నాము, ఉంటున్నాము. మన పెద్దవాళ్ళు చేశారు, మనము చేస్తున్నాము అన్నట్లే ఉంటుందిగా. ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకుంటూ ఎంత ఓర్పు, సహనం బాబా చెప్పారు. ఓర్పు, సహనం కావాలి. ఏది సాధించాలన్నా ఆ కాలం అనేది కలిసి రావాలి. కాలానికి ఎవరమైనా తల వంచాల్సిందే. కానీ మనం ధ్యాన శక్తితో మళ్ళా దాన్ని తిరగరాసుకుంటాము. అన్నీ ప్రతి ఒక్కటి కూడా మన పాటల అర్థాలొచ్చేస్తాయి. మౌనంగానే ఎదగమని దాంట్లో ఉన్నది గదా! మొక్క మీకు చెబుతుంది ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది. ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఉన్నదిగా. దూరమెంతో ఉందని దిగులు పడకు నేస్తమా, భారమెంతో ఉందని బాధపడకు నేస్తమా, బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా. సాగర మదనం మొదలవగానే విషమే వచ్చింది. విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమిచ్చింది. అవరోధాల దీవుల్లో ఆనంద నిధి ఉన్నది. కష్టాల వారధి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. కష్టాల వారధి దాటిన వాళ్ళకి సొంతమవుతుంది. మనము కష్టాలు అనుకుంటాము, కాదు అవి అనుభవాలు. ప్రతి ఒక్కటి కూడా అనుభవాలుగా తీసుకోమన్నారు సారు. ప్రతి ఒక్కటి మనం అలా అనుభవంగా తీసుకుంటే అవి మనకి కష్టాలని చెప్పి అనిపించవు. పాఠాలు నేర్చుకోవటానికి వచ్చాము అని అనిపిస్తుంది. ఆ కష్టాలకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అదంతా నేను అర్థం చేసుకొని నా జీవితంలో నేను ఎలా ఉండాలో అవన్నీ కూడా అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. మా పెద్ద పాప మ్యారేజ్ తన ఇష్ట ప్రకారం చేశాము. చిన్న పాప మ్యారేజ్ కూడా తన ఇష్ట ప్రకారమే ఎంచుకుంది. మా పెద్ద పాప ఎంఎస్ చేసింది యూఎస్‌లో. తను జాబ్ చేస్తుంది. చిన్న పాప ఐ స్పెషలిస్ట్. ఫెలోషిప్ చేసింది హైదరాబాద్‌లో. తను ఎంచుకుంది. ఇంకా మా వారికి తనకి వద్దంటారు మా వారు. తనేమో అలా చేసుకోవాలంటుంది. నేనేంటంటే దీంట్లో ఉన్నాను కాబట్టి సార్ అందరికీ స్వేచ్ఛనివ్వాలి. పిల్లల్ని ఎవరిని మనము డిమాండ్ చేయకూడదు. నా మాటే వినాలని చెప్పి అలా అనకూడదని చెప్పి సార్ చెప్పారు కాబట్టి నేను అర్థం చేసుకున్నాను. నేను ఎటూ మాట్లాడలేను. ఒక సంవత్సరం చాలా బాధపడ్డాను. నేను గనక దీంట్లోకి రాకపోతే ఉండేదాన్ని గాదు. ఇద్దరికీ ఎవరికని చెప్పేది నేను? మా వారు చాలా బెదిరించారు. "నువ్వు గనక చేశావంటే ఒక్కదానివయిపోతావు జాగ్రత్త" అన్నారు. నేనేందంటే ధర్మం మీద నిలబడాలి. తనిష్టమొచ్చింది. తను చిన్నపిల్ల కాదు, చదువుకున్నది. తన జీవితాన్ని తను ఎంచుకునే హక్కుంది. అని చెప్పి అలా నేను సర్ది చెప్పుకొని నేను అలాగే ఉన్నా. సార్ ఎంత కష్టమొచ్చినా సరే జీవించాలి, బతికే ఉండాలి అని చెప్పి చెప్పారు.
నేను సార్‌ని అనుకున్నా. సార్ మీరు చెప్పిన మాట మీదే నేనుంటున్నాను. నేను ధర్మం మీద నిలబడ్డాను కాబట్టి నాకేమి కాదు అని చెప్పి అనుకున్నా నేను. ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 1 ఇయర్ అయింది తనకి. మా వారు చక్కగా మళ్ళా మా దారిలోకే వచ్చారు. అది బ్యాలెన్స్ చేసుకోవటం అంటే మరి సార్ చెప్పిన మాటలన్నీ మనము విని మన జీవితాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో అలా చేసుకుంటే మనకి 100% ఫలితము వస్తుంది. అది బ్యాలెన్స్ చేసుకోవడమే మనకి ఓర్పు, సహనం. సార్ చెప్పారు కదా! ఇప్పుడు ఎక్కడికెళ్ళినా ఏ క్లాస్ చెబుతున్నా అంతకంటే అనుభవాలు తీసుకున్నాను గదా నేను. ఏ క్లాస్ చెప్పినా, ఏ పాట పాడినా అర్థమొచ్చేస్తుంది. భావం చెప్తున్నాను, ధ్యానం క్లాస్ చెప్తున్నాను, సబ్జెక్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళతో ఎలా ఉండాలి, ధర్మం అనంటే ఏంటి, ఇవన్నీ గూడా చెబుతుంటే చాలా బాగా చెప్తున్నారు. మళ్ళా రాండి అని చెప్పి పిలుస్తున్నారు. మరి ఎక్కడికెళ్ళినా మేడం, మేడం అని చెప్పి కలవరిస్తారు గదా! మరి ధ్యానం చెప్తుంటే. ధ్యానులందరికీ ఎక్కడ పెట్టినా మనకి ఫ్రెండ్సే ఉంటారు. నేను కాదు ధ్యానం చెప్పేది. నా లోకల్‌లో మాస్టర్స్ చెప్పిస్తారు. నేను ఊరినే బొమ్మలా కూర్చోవటం, అక్కడికొచ్చి ఆ సీట్‌లో ఉన్నాను అంటే, వాళ్ళు నా చేత చెప్పిస్తారు. నేను కాదు అక్కడ కూర్చొని ధ్యానం చెప్పేది అని చెప్పి చెప్తాను నేను. అది కరెక్టే. మాస్టర్స్ మన దయ లేనిదే మనమేమి చేయలేము. వాళ్ళ దీవెన లేనిదే ఏమి చేయలేము. వాళ్ళకెలా ఇష్టపడతారు అంటే, మనం గూడా చిన్న పిల్లల మనస్తత్వం అయిపోతే వాళ్ళు ఇష్టపడతారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి ఉండకూడదు. చెప్పిందే చెయ్యాలి. మనము అదే ఆచరించాలి. అలా ఉంటేనే దైవం ఇష్టపడుతుంది. అట్లా నా జీవితాన్ని నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాను. పిరమిడ్ అనేది గూడా ఎంత ఉంటదంటే, పిరమిడ్‌కి ఒక రూ. 1,00,000 ఇస్తే మళ్ళీ మనకి జన్మ అనేది గూడా ఉండదని చెప్పి మేడం గారు భవానీ మేడం చెప్పారనమాట. తను వాళ్ళ తండ్రి బాడీ వెకెట్ చేశాక తన తండ్రి మాట్లాడారంట. ఆయనున్నప్పుడు ఏమీ సుఖపెట్టలేదట తను. తను అప్పుడు మందు తాగుతూ అలా హింస పెట్టేవాళ్ళట. సరే ఆయన బాడీ వెకెట్ చేశాక అటు ఇటు వెళ్ళకుండా పైలోకాలకి వెళ్ళకుండా అలా మధ్యలో తిరుగుతూ ఉంటే, ఈమెకి ఆ శక్తి ఉంది గదా! మాట్లాడే శక్తి. ఆమె దగ్గరికే వచ్చి అడిగారంట. నాకు మోక్షాన్నివ్వు. పిరమిడ్‌కి రూ. 1,00,000 ఇస్తే నేను పైలోకాలకెళ్ళిపోతాను అని చెప్పి చెప్పారట. తనేం చేశారంటే, తను కట్టలేని స్థితిలో ఉన్నా సరే, పాటలు పాడి, ఆ పాటలు వేసుకొని అలా పోగేసుకొని పిరమిడ్‌కి రూ. 1,00,000 ఇస్తే ఆయన పైలోకాలకి వెళ్ళిపోయారట. తన పేరుతో ఇచ్చారట. అంత శక్తి ఉంది పిరమిడ్‌కి. ఏదైనా విశ్వం కోసం చేశామంటే విశ్వం మనకి అంతకంత వస్తుంది. ఇస్తుంది గదా! ఇది మన కోసం చేసేది కాదు. అందరూ బాగుండాలి. అందులో మనము ఉండాలి. అప్పుడే మనం ఏదనుకున్నా సరే సిద్ధిస్తుంది. బుద్ధుడున్నప్పుడు ఆయనేం చేశాడు? చక్రవర్తి కొడుకు. కానీ ఆయన పుట్టినప్పుడు ఈయన బయటికెళ్తే దొరకడు, యోగైపోతాడు అని చెప్పి చెప్తారు. చెబితే ఆయన ఇంటికే అందరిని పిలిపించి గురువుల్ని ఆయనకి విద్యా బుద్ధులు నేర్పించి పెళ్లి చేస్తాడు రాజుగారు. చక్రవర్తి కొడుకాయన. పెళ్లి చేశాక తనకొక కొడుకు పుట్టాక ఆయనకి బయటికి వెళ్లి ప్రపంచాన్ని చూడాలనే కోరిక కలుగుతుంది. అప్పుడు భార్యకి కూడా చెప్పకుండా తను రథసారథిని తీసుకొని బయటికి వెళ్తే ఆహ్, అన్నానికి లేకుండా బాధపడేవాళ్ళు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు, వయసైపోయి బాధపడేవాళ్ళు, ఇట్లా రకరకాలోళ్ళని చూసి ఆయనకి మనసు చలించిపోతుందంట. అంటే ఆయనకేంటి కష్టం అనేది తెలీదు. వాళ్ళందరిని చూసి ఆయనకి బాధేస్తుంది. ఏంటి ఈ దుఃఖానికి ఏ మూల కారణము. ఈ దుఃఖం అనేది లేకుండా చేయాలి అని చెప్పి అనుకోని ఇక తిరుగుతాడంట. ఊర్లూళ్ళు తిరిగి ఏం చేయాలో అర్థం గాక రకరకాల ధ్యానాలు చేసి, తర్వాత బోధి చెట్టు కింద కూర్చొని ఆయన శ్వాస మీద ధ్యాస పెడితే, అప్పుడు ఆయనకి లోపల దైవం దర్శించుకున్నాక అర్థమవుతుందంట.
అష్టాంగ మార్గాలు కనిపెట్టారు ఆయన. సరి అయిన ధ్యానము, సరి అయిన నడవడిక, సరి అయిన సంకల్పాలు ఇవన్నీ గూడా కనిపెట్టి, ఇవన్నీ చేస్తే మానవుడికి దుఃఖం అనేది ఉండదు అని చెప్పి కనుక్కొని ఆయనింకా ధ్యాన ప్రచారంలోనే ఉన్నాడు. ఆయన శిష్యుడే పత్రి సార్. ఆనందుడు. ముఖ్యమైన శిష్యుడనమాట ఆయన శిష్యుల్లో. ఆ జన్మలో ఆయన ధ్యానం చేయకుండా బాడీ వేకేట్ చేశారు. ఈ జన్మలో ఇలా ధ్యానము చెప్పటానికే భూమి మీదకి వచ్చారు. అలాగే మనకిప్పుడు అందరికీ ధ్యానము అవసరమైంది గదా! ప్రత్ ఏదో అన్ని విపరీతాలు జరుగుతూ ఉన్నాయి. ఏది అవసరమైనప్పుడు అది మనకి భూమి నిలబెట్టటానికి ఎవరో ఒకళ్ళు ఆ రూపంలో వస్తూనే ఉంటారు. ఇప్పుడు మనకి పత్రిసారి రూపంలో ఆ దైవము వచ్చి మనలోనే తిరిగి మనకి అంత జ్ఞానాన్నిచ్చి ఆయన బాడీ వేకేట్ చేశారు. చేసినా గాని ఆయన అన్ని చోట్ల ఉన్నారు. ఎక్కడ ధ్యానం జరిగితే అక్కడ ఉంటారు. అన్ని రూపాలుగా గూడా అయిపోతారాయన. నేను ఒకసారి కర్తాలు సారు బాడీ వేకేట్ చేశాక 15వ రోజు అమృతోత్సవం రోజు వెళ్ళానక్కడికి. నైట్ 2 అయింది వెళ్ళేసరికి. వెళ్ళాక ఇంకా రెస్ట్ తీసుకోకుండా శక్తి స్థల్ దగ్గర కూర్చొని అందరం ధ్యానం చేశాం. చేస్తూ ఉంటే సారు పంచభూతాల్లోకి వెళ్ళిపోయి చాలా రూపాలుగా అయిపోయి చాలా ఆనందంగా విహరిస్తూ ఉన్నారనమాట. మేడం అని వచ్చారా అని నా దగ్గరకొచ్చి సారు బుక్కు, పెన్ను ఇచ్చారు నాకు. ఎంత ఆనందంగా ఉన్నారో సారు. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి అలా వెళ్ళిపోవాలి. పంచభూతాల నుంచి వచ్చాం గాబట్టి మనం గూడా పంచభూతాల్లో కలిసిపోవాలి. అది ధ్యానం ద్వారానే సాధ్యమవుతుంది మనకి. మనల్ని గురించి మనము తెలుసుకుంటేనే మనకి మోక్షం అనేది వస్తుంది. పక్కన వాళ్ళ గురించి గాదు, శాస్త్రాలు చదువుకోవడం గాదు, ఎవరి గురించి తెలుసుకోవటం గాదు. మన గురించి మన జన్మలు మనం చూసుకుంటేనే మనకి మోక్షం అనేది వస్తుంది అని చెప్పారు సారు. ఒకసారి ఆకాశంలో ధ్యానం చేస్తూ గోల్డెన్ పిరమిడ్ ఉంది. అక్కడ ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానంలో నాకు అనుభవం వచ్చింది. ఆ గోల్డెన్ పిరమిడ్‌లో నుంచి బయటికి వచ్చాక చిన్ని కృష్ణుడు గ్రహగోళాల్లో ఆడుకుంటూ ఉన్నాడనమాట. నేను బయటకొచ్చాక చిన్ని కృష్ణుడు కాస్త పత్రి సారైపోయారు. పత్రి సారు ఇంకా పైలోకాలకి తీసుకువెళ్తే అక్కడంతా బ్లూ కలర్ ఉన్నది. ఆ బ్లూ కలర్ అది ఎనర్జీ అనమాట. అక్కడ చైరేసి నన్ను కూర్చోబెట్టి సార్ నాకు కిరీటం పెట్టారు. అంటే ఏంటి అది? సారు మాస్టర్‌గా అర్హతని ఇచ్చారు. అప్పుడు మనమేం చేయాలి? సారు చేసింది మనము చేయాలి కదా! నాకు గురువులిచ్చిన జ్ఞానాన్ని నేను అందరికి పంచాలి. ఏదో నాకు కిరీటం పెట్టారులే అని నేనేదో సంకలెగరేసి నాకేమన్నా వస్తుందా? ఏమీ రాదు. నేను నాకిచ్చిన పని నేను చెయ్యాలి. చెయ్యకపోయినా వాళ్ళు ఊరుకోరండి గురువులు. దీంట్లోకొచ్చాక మన జీవితం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మనం అక్కడికెళ్ళము, ఇక్కడికెళ్ళము అనుకుంటే అది అవ్వదు. మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. వెళ్ళొద్దనుకున్నా వెళ్ళకుండా ఉండలేము. మన అవసరం ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోతాం మనం. ఓపికుందా లేదా అని గూడా చూసుకోము. అదొక మిరాకిల్. విశ్వానికి మనము అవసరం కాబట్టి మనం అక్కడికి వెళ్ళిపోతాం. మన పని అనేది ఉంటే ఆటోమేటిక్‌గా వెళ్ళిపోయి మన పని మనం చేసేసి వచ్చేస్తాము. ఇంట్లో పనులు వాటంతట అవే అయిపోతాయి. మనము ఒక అడుగేస్తే గురువులు 100 అడుగులు ఏపిస్తారు మన చేత. ఫస్ట్ మనము నిలబడాలి దీని మీద. ధర్మంలోనే ఉండాలి. ధర్మం మీదే నిలబడాలి. మరి నేనిలా ఉన్నాను అంటే ఈరోజు పత్రి సారు పెట్టిన భిక్షే. మరి ఈ జీవితం దేనికి అంకితం? ధ్యానానికే అంకితం. ప్రతి ఒక్కళ్ళు చూడండి అందరూ ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళు. ఎవరి వర్క్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. సార్ వెళ్ళిపోయేటప్పుడు షర్మిల పత్రి అడిగారంట. ఏంటి మీరొచ్చిన పని అయిపోయిందా? ఏంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటని చెప్పి అడిగితే, అయిపోయింది. నెక్స్ట్ ఏమీ లేదు.
అందరు చెప్తారు ధ్యానము. నేను తీసుకొచ్చిన వాళ్ళే చేసుకుంటారు నా పని. నేనొచ్చిన పని అయిపోయిందని చెప్పి సారు తన కూతురికి చెప్పారట. మరి సారు ఎంత సంకల్పంతో ఉన్నారాయన. భూమాత బాధనే తీసుకున్నారు ఆయన కడుపులోకి తీసుకొని బాడీ వెకేట్ చేశారు. భూమిని రక్షించారాయన. స్వర్ణమాల పత్రిజీకి కూడా చెప్పారట. అంగీకరించు నువ్వు, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి ముందే చెప్పేశారట సారు. ఆవిడ నేను అంగీకరించును అన్నారట. కానీ ఆ టైం వచ్చింది కాబట్టి సారు అది అవసరం కాబట్టి భూమాత భారాన్ని తీసుకొని వెళ్ళిపోయారు. మహానుభావులకి, మహాయోగులకి మరణం అనేది లేదు. ఎక్కడ కూర్చున్నా మనము సారుకు ఒక చైర్ వేస్తాము. ధ్యానంలో సారు వస్తారని అక్కడ వచ్చి కూర్చున్నారనుకొని సారుకు ఒక చైర్ వేసుకొని కూర్చోవాలి. ప్రతి చోట ధ్యానం జరిగే ప్రతి చోట సారు ఉంటారు. ఆత్మ అన్ని రూపాలుగా అయిపోతుంది. ఎక్కడికంటే అక్కడికి వచ్చేస్తుంది యోగులకి. మహాయోగులకి ఎన్ని రూపాలు కావాలంటే అన్ని రూపాలు అయిపోతుంది. అందరిలో ఇప్పుడు సారు ఎనర్జీని ఇస్తున్నారు. ఎక్కడ ధ్యానం జరిగితే కొత్త వాళ్ళందరికీ సారు కనిపిస్తారు. కనిపించి చక్కగా ముందుకు తీసుకెళ్తూ ఉంటారు కదా. అందుకని మహాయోగులకి మరణం అనేది లేదు. నేను ఒకసారి ఒంగోలు వెళ్ళాను. అక్కడ భరద్వాజ మాస్టర్ గారి సమాధిని బాబా గుడికి వెళ్తే ఆ సమాధి దగ్గర ధ్యానం చేశా. ఒక 20 నిమిషాలు ధ్యానం చేశా. అక్కడ చేస్తే భరద్వాజ మాస్టర్ గారి చుట్టూ ఆరా వెలుగుతూ ఉన్నది. ఆయన నిద్రపోతున్నట్లు ఉన్నారు. దాంట్లో నుంచి మనకి ఎనర్జీ అనేది వస్తుంది. అది చూసుకున్నాను నేను. అప్పుడే నాకు అర్థమైంది యోగులకి మరణం అనేది లేదు. ఎందుకు మనము యోగుల సమాధి దగ్గర ధ్యానం చేసుకుంటే బాగుంటది, ఎనర్జీ బాగా వస్తుంది అని చెప్పి అనుకుంటాము. కానీ అది నాకు ధ్యానంలో అలా కనిపించింది. కోనేరు వరలక్ష్మి గారని ఉన్నారు కదా, తను కూడా చెప్పారు. కప్తాలు వెళ్ళి ధ్యానం చేస్తే తను సమాధిలోకి వెళ్ళిపోతే 6వ కన్ను తెరుచుకొని తనకి సార్ సమాధిలో ఉన్నప్పుడు చూస్తే సార్ గుండెకాయ కొట్టుకుంటుందట బ్రౌన్ కలర్‌లో. అప్పుడు ఒక నిమిషం ఆమెకి భయమేసిందట. సార్ ఇంకా బతికే ఉన్నారా అని అనుకుంటే ఆ బాడీలో నుంచి సుగంధమైన వాసనలు వచ్చి దాంట్లో నుంచి దారాలుగా ఎనర్జీ పాస్ అవుతూ ఉంది కత్తాల్లో. ఆ శక్తి స్థల్లో అంతా సారు నింపేస్తూ ఉన్నారు. ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకున్నా అక్కడ అంత ఎనర్జీ ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ధ్యానం చేసుకోండి అని చెప్పారు. నాకది భరద్వాజ మాస్టర్ గారి సమాధి దగ్గరే చూసుకున్నాను నేను. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది. ఆ శక్తి స్థల్ అని పేరు పెట్టారు కదా. ఆ శక్తినంతా సారు అక్కడ నింపేసి వెళ్ళిపోయారు. మరి ప్రతి ఒక్కళ్ళం కూడా ధ్యానం చేసి సారు చెప్పిన బాటలో నడిచి మరి మనందరి జీవితాలు కూడా ధ్యానం చేసుకోవాలండి. యూట్యూబ్‌లో వీక్షిస్తున్న వారికి, జూమ్ సెక్షన్‌లో ఉన్న వారికి, సతీష్ గారికి, ఈ పేరేమో సరిత గారు. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మేడం.